హజారుద్దీన్ కి పదవి ముప్పు ఇక రాసి పెట్టుకోండి. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు అనుకోండి, ఆయన పదవికి ముప్పు ఏర్పడతా ఉంది. సో ఈ నెల 30తో ముగియనున్నటువంటి గడువట లోక్ భవన్ లో ఫైల్ పెండింగ్, గవర్నర్ నిర్ణయ ఉత్కంఠ అంటూ చూస్తాం. ఇంకొక 25 రోజులు ఉన్నాయి. 25 రోజుల్లో కనుక ఆ గవర్నర్ ఏదైతే లోక్ భవన్ లో ఫైల్ పెండింగ్ ఉంది కదా, గవర్నర్ నిర్ణయం, గవర్నర్ ఆ ఫైల్ పైన సంతకం చేస్తే ఆయన ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవి కొనసాగుతుంది. ఒకవేళ 30 లోపు కనుక, ఆ గడువు లోపు కనుక ఎమ్మెల్సీ పదవి రాకపోతే మంత్రి పదవికి రిజైన్ చేయాల్సిందే అజరుద్దీన్. ఇది చరిత్రలో నిలిచిపోతుంది, నో డౌట్ అలా. సో ఎమ్మెల్సీ కాకపోతే మంత్రిగా రాజీనామా చేయాల్సిందే. మంత్రి అజరుద్దీన్ పదవికి చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. గత ఏడాది అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభలో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ కి ఈ నెల 30తో ఆ గడువు ముగుస్తుండటంతో ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి కోల్పోక తప్పదని శాసనసభ నిపుణులు చెబుతున్నారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అజరుద్దీన్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎలాగూ లేదు. ఇక ఎమ్మెల్సీ ఆప్షన్ చూస్తే కల్వకుంట్ల కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్థానం ఖాళీగా ఉంది. కానీ జెడ్పీ ఎన్నికలు ఇంకా జరగనందున అక్కడ ఓటర్లు లేరు. జెడ్పీ ఎన్నికల తర్వాతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు భర్తీ కానున్నది. మరోవైపు గవర్నర్ కోటలో 3 ఎమ్మెల్సీల పదవి కాలం నవంబర్లో ముగియనున్నది. ఈ 3 కాలంలో ఒక స్థానిక అజరుద్దీన్ పేరును మంత్రివర్గం సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మే 1 నుంచి మంత్రి పదవి చేపట్టినా కూడా మళ్ళీ 6 నెలల్లోగా అంటే అక్టోబర్లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సి ఉంటుంది. సో అంటే ఇప్పుడు విచిత్రాలు ఇచ్చేది అంటే ఏప్రిల్ 30లోగా ఎమ్మెల్సీ ఖరారు కాదు. మళ్ళీ ఏం చేస్తారు, రిజైన్ చేస్తారు. రిజైన్ చేపించి మళ్ళీ మే 1 తారీఖు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేపిస్తారట. చేపిస్తే మళ్ళీ 6 నెలలు కొనసాగుతారట. సో 6 నెలలు కొనసాగినా మళ్ళీ అక్టోబర్లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సి ఉంటుంది. ఇది జరుగుతూ ఉంది. సో గవర్నర్ నిర్ణయమే కీలకం. ప్రస్తుతం రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ పదవులు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వరకు వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. సో కాంగ్రెస్ అధికారులకు వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం సిఫారసు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేయబడ్డ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఎమ్మెల్సీ పదవులు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజరుద్దీన్ పేరు మార్చి మళ్ళీ కోదండరాం, అజరుద్దీన్ పేర్లను సిఫారసు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండడంతో వారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోగా జూబ్లీ ఉప ఎన్నిక రావడంతో ఆ సమయంలో అజరుద్దీన్ మంత్రిగా నియమించారు. దీంతో ఆయన 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే కోదండరాం, అజరుద్దీన్ల ఎమ్మెల్సీల వ్యవహారంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసినట్లు శాసనసభ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎంపిక చేసేందుకు తమ ఉత్తర్వులను అడ్డంకి కావాలని చెప్పినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే కోదండరాం, అజరుద్దీన్ల ఫైలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నదని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2 ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ విధంగా కాకపోతే మరోసారి మంత్రివర్గం అజరుద్దీన్ పేరును గవర్నర్ కోటాలో సిఫారసు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే గవర్నర్ కోటా ఎంపికను రాష్ట్ర కేబినెట్ మళ్ళీ తీర్మానం చేస్తుందా, లేక గతంలో కోదండరాం, అజరుద్దీన్ పేర్లను ఎంపిక చేస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించమని గవర్నర్ను ప్రభుత్వం కోరుతుందా అనే అంశం కొంత ఇప్పుడు కీలకంగా మారింది. సో అజరుద్దీన్ బలిపీఠం ఎక్కిస్తున్నారు. నో డౌట్ అజరుద్దీన్ అంత ఈజీగా ఆయన ఎమ్మెల్సీ ఖరారు అయితే అనుకోవడానికి అయితే లేదు. 100% ఆయన మంత్రి పదవి రాజీనామా చేయాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది. ఇది 100% జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది.